నమస్తే వెల్కమ్ టు ఓం వాయిస్ ఆఫ్ మాధవీలత. వాయిస్ ఆఫ్ మాధవీలత అంటే నా ఒక్కదాని వాయిసే కాదు, చాలా మంది జాతీయవాదుల వాయిస్. నేను బీజేపీలో ఉండడం వల్ల కొన్ని వీడియోస్ బీజేపీకి ఫేవర్గా అనిపించవచ్చు, కానీ వెన్ ఇట్ కమ్స్ టు సనాతన్ ధర్మ నేషన్ నేను ఖచ్చితంగా ధర్మం వైపు దేశం వైపే నిలబడతాను. మీరు నాకు చేయవలసింది అలా ఒకటే చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడు నా వీడియోస్ వెంటనే మీకు వచ్చేస్తాయి. మీరు చాలా మంది వీడియోస్ చూస్తూ ఉంటారు కదా, నా పాయింట్ ఆఫ్ వ్యూ కూడా తెలుసుకోవాలి అంటే మీ లైక్ మీ సబ్స్క్రైబ్ నాకు చాలా ఉపయోగపడుతుంది. అలాగే బోల్డ్ అని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీ ముందుకు తీసుకొని రావడానికి నాకు చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది. ఈరోజు నేను మాట్లాడాలనుకున్నది చాలా కాంట్రవర్షియల్ టాపిక్, ప్రస్తుతానికి దేశంలో హాట్ టాపిక్గా మారింది. నేను కొన్ని నా పాయింట్ ఆఫ్ వ్యూస్ చెప్పాలి అనుకుంటున్నాను. అలాగే నాతో పాటు నా ఫ్రెండ్స్ అందరినీ కొంతమందిని అడిగితే వాళ్ళు కూడా కొన్ని పాయింట్స్ చెప్పారు. ఆ పాయింట్స్ నేను మీ ముందు ప్రజెంట్ చేయాలి అనుకుంటున్నాను. ఇది చూసి చాలామంది తిట్టుకునే అవకాశాలు ఉన్నాయి, బూతులు మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. కానీ నేను ఎలాంటి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేయకుండా ఆర్టికల్ 19A ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కింద నేను నా అభిప్రాయాన్ని వెలుబుచ్చే ఒక ప్రక్రియ చేయబోతున్నాను. మీరు దీనికి ఎలాంటి రియాక్షన్ ఇస్తారో నేను చూడాలి అనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటూ అవర్ టాపిక్. అంబేద్కర్ 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 अंबेडकर 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 इतना नाम अगर भगवान का लेते तो 7 जन्मों तक स्वर्ग मिल जाता. ఈ టాపిక్ ఇప్పుడు దేశం మొత్తం మీద రచ్చ చేస్తుంది. అమిత్ షాని విలన్ని చేసి ఇండి కూటమి వాళ్ళు ప్రజెంట్ చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం కొంతమంది వేరే వాళ్ళు కూడా వచ్చేసేసి దీన్ని రచ్చ చేయడానికి ట్రై చేస్తున్నారు. యాక్చువల్లీ అమిత్ షా గారు ఏమన్నారు, ఏ కాంటెక్స్ట్లో చెప్పారు అదంతా వదిలేసేసి 10 సెకండ్ల వీడియో పట్టుకొని ఈ రోజు దాన్ని రచ్చ చేస్తున్నారు. దీని వెనక 100కి 100% ఢిల్లీ ఎలక్షన్స్ జరగబోతున్న సందర్భంలో బీజేపీ లేదా ఎన్డీఏ కూటమి మీద ఒక నెగిటివ్ ఇంపాక్ట్ తీసుకొని రావడానికి ఇండి కూటమి ప్రయత్నిస్తున్నటువంటి ప్రక్రియ అని చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే జమిలీ ఎలక్షన్స్ సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నప్పుడు ప్రతిసారి రాజ్యాంగము అంబేద్కర్ అనే టాపిక్ తీసుకొస్తూ ఉన్నారు. అంటే జమిలీ ఎలక్షన్స్ గురించి వాళ్ళకు తప్పుపట్టడానికి అపోజిషన్లో ఒక్క పాయింట్ కూడా దొరకని కారణంగా వ్యక్తిగతంగా వ్యక్తి పేరు తీసుకొచ్చి ఏదో చెయ్యాలి అనుకుంటున్న విషయము ప్రజలకు అర్థమవ్వట్లేదంటారా? మనకు ఆర్టికల్ 19A ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ కింద మన లైక్స్ని మన డిస్లైక్స్ని ఎక్స్ప్రెస్ చేసే హక్కు ఇచ్చింది. దానికి నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది అంబేద్కర్ గారు కూడా 100% ఫాలో అయ్యి ఆయన రాముడి మీద కృష్ణుడి మీద విమర్శలు చేశారు, ఆయన ప్రశ్నలు చొప్పించారు, ఆయన యొక్క డిస్లైక్ని కూడా వ్యక్తపరిచారు. అంటే అంబేద్కర్ గారు ఎగ్జిస్టింగ్లో లేనటువంటి రాముడిని కృష్ణుడిని కూడా ప్రశ్నించారు. అంటే ఆయనకు ప్రశ్నించే హక్కు ఉంది, నిలదీసే హక్కు ఉంది, విమర్శించే హక్కు ఉంది అన్నట్లే కదా. మరి అలాంటప్పుడు సాధారణ ప్రజలకు కూడా ఈ ఆర్టికల్ 19A అనేది వర్తిస్తుంది కదా. మరి అంబేద్కర్ గారిని కూడా ప్రశ్నించే హక్కు, నిలదీసే హక్కు, విమర్శించే హక్కు, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడకుండా డీసెంట్ గా మనం చెప్పాలనుకుంది మన లైక్స్ ని మన డిస్లైక్స్ ని చెప్పే హక్కు మనకెందుకు లేదు? రాముణ్ణి కృష్ణుణ్ణి అంబేద్కర్ గారు ప్రశ్నించినప్పుడు, నిలదీసినప్పుడు మనకు కూడా అదే ఆర్టికల్ని ఉపయోగించుకొని అంబేద్కర్ గారిని ఎందుకు ప్రశ్నించకూడదు? దాన్ని ఎందుకు నేరంగా చూస్తున్నారు? దాన్ని ఎందుకు పాపంగా చూస్తున్నారు? భూమి మీద అందరూ సమానమైనప్పుడు, దేవుడు కూడా విమర్శకు తగిన వ్యక్తి అయినప్పుడు అంబేద్కర్ విమర్శకు తగిన వ్యక్తి ఎందుకు కాకూడదు? ఇది చాలామంది జాతీయవాదులు అడుగుతున్న ప్రశ్న. కానీ ఇప్పుడు కాంటెక్స్ట్ అంబేద్కర్ని ప్రశ్నించడము కాదు, నిలదీయడము కూడా కాదు. ఏ వ్యక్తినైనా డీసెంట్గా ప్రశ్నించవచ్చు. కానీ అలా డీసెంట్గా ప్రశ్నిస్తే కూడా భారతదేశంలో బూతులకు దిగిపోతున్నారేంటి? మేము డీసెంట్గా ప్రశ్నిస్తే మీరు ఇండీసెంట్గా ఎందుకు బూతులు తిడుతున్నారు? అంబేద్కర్ అనే వ్యక్తిని ప్రశ్నించకూడదా? జస్ట్ ఆస్కింగ్. వివేకానందుల వారు ఒక మాట చెప్పారు, నా చిన్నప్పుడు స్కూల్లో చూసాను, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అని చెప్పేసేసి. అలాంటప్పుడు అమిత్ షా గారు కూడా దాన్ని సంబోధిస్తూ అన్నారు కదా, పదే ఎందుకు అలాంటి ఒక పేరు తీయటము? దానికంటే కూడా సాయం చేయడం అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అని అంబేద్కర్ యొక్క గొప్పతనాన్ని ఆయన వివరిస్తూ కాంగ్రెస్ అంబేద్కర్ చేసిన అన్యాయాల గురించి మొత్తం ఏకొరువు పెడుతూ ఇది అన్నారు. हमें तो आनंद है कि अंबेडकर का नाम लेते हैं. अंबेडकर का नाम अभी 100 बार ज्यादा लो, परंतु साच अर्थ में अंबेडकर जी के प्रति आपका भाव क्या है ये मैं बता दूं. मान्यवर अंबेडकर जी को देश की पहली कैबिनेट से इस्तीफा क्यों दे दिया? अंबेडकर जी ने कई बार कहा कि अनुसूचित जातियों और जनजातियों से हुए व्यवहार से मैं असंतुष्ट हूं, सरकार की विदेश नीति से मैं असहमत हूं और आर्टिकल 370 से मैं असहमत हूं. इसलिए वो छोड़ना चाहते थे. उनको आश्वासन दिया गया, आश्वासन पूरा नहीं हुआ. उन्होंने इग्नोरेंस के चलते इस्तीफा दे दिया और एक श्री BC रॉय ने पत्र लिखा
कि अंबेडकर और राजा जी जैसे दो महानुभाव मंत्रिमंडल छोड़ेंगे तो क्या होगा, तो नेहरू जी ने उनको जवाब में लिखा है, राजा जी के जाने से तो थोड़ा बहुत नुकसान होगा, अंबेडकर के जाने से मंत्रिमंडल कमजोर नहीं होता है। मान्यवर ये विचार जो खड़गे जी कह रहे हैं ना, क्या आपत्ति है, जिसका विरोध करते हो उसका वोट के लिए नाम देना कितना उचित है, क्योंकि अब अंबेडकर जी को मानने वाले पर्याप्त संख्या में आ गए हैं, इसलिए आप अंबेडकर अंबेडकर कर रहे हो। ఇప్పుడు మనం ఫోకస్ చేయవలసింది జమిలీ ఎలక్షన్స్ ప్రజా సంక్షేమం గురించి, అంతే తప్ప ఒక వ్యక్తి పేరును పదే పదే తీసుకొచ్చి దాన్ని రాజకీయం చేయటం కాదు. అండ్ నేను చెప్పాలి అనుకుంది ఏంటి అంటే, ఒక పార్లమెంటు నడపడానికి ఒక్క రోజుకి దాదాపు 10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఎస్, నేను ఎగ్జాక్ట్గా చెప్పాను, మీరు గూగుల్ కూడా చేసుకోవచ్చు. నిమిషానికి 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నప్పుడు ఒక్క రోజు పార్లమెంటు సమావేశాలు నడపడానికి దగ్గర దగ్గర 9 నుంచి 10 కోట్ల రూపాయలు. ఇది పూర్తిగా ట్యాక్స్ పేయర్స్ మనీ, ఏ పొలిటీషియన్ అబ్బ సొమ్ము కాదు. నేను ట్యాక్స్ కడుతున్నాను, వాచ్ చేస్తున్న మీరు కూడా ట్యాక్స్ కడుతుంటే మీ మనీ, నా మనీ, మనందరి మనీని రోజుకు 10 కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము ఖర్చు పెడుతూ అసలు ఎగ్జిస్టింగ్లో లేని వాళ్ళ గురించి పదే పదే ఎందుకు మాట్లాడము? ఎనీ పాలిటీషియన్ ప్రజల యొక్క సమస్యల గురించి, ప్రజల యొక్క అభివృద్ధి గురించి, దేశం యొక్క అభివృద్ధి గురించి ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎకానమీ ఎలా పెంచాలి, వచ్చిన ఎకానమీని ప్రజలకు ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఎలా సమయము వృధా అవ్వకుండా చెయ్యాలి. జమిలీ ఎలక్షన్స్ వల్ల కూడా అదే జరుగుతుంది అన్న విషయాన్ని అక్కడ పొందుపరుస్తూ ఉంటే, జమిలీ ఎలక్షన్స్ని అపోజ్ చేయడానికి ఇండి కూటమికి వేరే కారణం దొరకలేదు. అందుకే ఏం రీజన్ చెప్తారు వాళ్ళు? ప్రతి సంవత్సరం దేశంలో ఎక్కడో ఒక చోట ఎలక్షన్స్ జరుగుతూనే ఉంటాయి. ఆ ఎలక్షన్స్కు 3 నెలల ముందు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోతూ ఉంటాయి. ఎక్కడెక్కడి నుంచో బ్లాక్ మనీ అంతా ఒక చోటికి వచ్చేస్తుంది. గవర్నమెంట్ అధికారులు ఎలక్షన్స్ జరిగేటప్పుడు ఒక చోటు నుంచి ఇంకో చోటికి వెళ్ళిపోతూ డ్యూటీలు చేస్తూ ఉంటారు. ఈ ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఎంపీలు అవ్వచ్చు, లేకపోతే కింద స్థాయి పాలిటీషియన్స్ అవ్వచ్చు, వీళ్ళన్ని అభివృద్ధి పథకాలు ఆపేస్తూ ఉంటారు. దేశం మొత్తం ఎప్పుడు చూడు ఎలక్షన్ ఎలక్షన్ ఎలక్షన్. ఒక రకంగా డబ్బు ఖర్చు, మరో రకంగా అభివృద్ధికి బొక్క, ఇంకో రకంగా చూస్తే ఈ మొత్తం పనులన్నీ ఆగిపోయేసేసి అభివృద్ధి ఆగిపోతుంది, డబ్బు ఆగిపోతుంది, ప్రజలు ఏ పనులు చేయకుండా ఉంటారు. ఎలక్షన్ 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 ఎలక్షన్. ఆఖరికి గవర్నమెంట్ ఉద్యోగులు, టీచర్లతో సహా వాళ్ళ సమయాల్ని బొక్క పెట్టుకొని దేశం మొత్తం నానా సంకలు నాకుతూ ఉంటుంది. 1-2 డిసడ్వాంటేజెస్ లేవా జమిలీ ఎలక్షన్స్లో అంటే తప్పకుండా ఉన్నాయి, లేవు అని కాదు, ఎందుకంటే ప్రతిదానికి. కానీ ఎక్కువ లాభాలు జమిలీ ఎలక్షన్స్ చేయటం వల్ల ఉన్నాయి. అన్ని దేశాలలో అంతే. అమెరికా లాంటి దేశంలో 2 పార్టీలు లేవా? వాళ్ళు ఒక ఎలక్షనే కదా జరుపుకుంటున్నారు. మంది కూడా ఒకప్పుడు ఇది ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనకు కూడా జమిలీ ఎలక్షన్ ఉండేది. 1962 and 67, both parliament and state assemblies elections were held together. The tradition was broken due to premature dissolution of legislative assemblies. కానీ అది పూర్తిగా పరిస్థితులు అనుకూలించకో ఏ రకంగానో అది మళ్ళీ మారిపోయి దేశంలో ప్రతి సంవత్సరం ఏదో ఒక స్టేట్లో ఎలక్షన్ జరుగుతానే ఉంటాయి. జనాల సొమ్ము, జనాల టైము, జనాల అభివృద్ధి మొత్తం బొక్కబడిపోతుంది. గుర్తుపెట్టుకోండి, మన సొమ్ము మనం కష్టపడి ట్యాక్సులు కట్టేది ఎందుకు? తాగే నీళ్ళ దగ్గర నుంచి వేసుకునే బట్టల వరకు, తినే తిండి వరకు అన్నింటి మీద మనం ట్యాక్సులు కడుతున్నాము. అదే ట్యాక్స్ మనీతో ఇటు అసెంబ్లీ సమావేశాలు, అటు పార్లమెంటరీ సమావేశాలు జరుపుతున్నారు. రోజుకు 10 కోట్ల రూపాయలు పార్లమెంట్లో మన డబ్బు ఖర్చు పెడుతూ ఉంటే అనవసరమైన విషయాలు, అక్కర్లేని విషయాలు, ఆగిపోయిన పాలిటీషియన్స్ విషయాలు, ఒకప్పుడు అసలు ఈ లోకంలో లేనటువంటి గతించినటువంటి పాలిటీషియన్స్ టాపిక్స్ పదే పదే ఎందుకు తీసుకొచ్చి మా సొమ్ముకు ఎందుకు బొక్క పెడతారని చెప్పేసి నేను పాలిటీషియన్స్ అడగదలుచుకున్నాను. మరి మీరేమంటారో కూడా కామెంట్స్ చెప్పండి. రిజర్వేషన్స్ అనేది చాలా సెన్సిటివ్ విషయము. నిజంగా దాని మీద నాకు పెద్ద నాలెడ్జ్ కూడా లేదు. సర్దార్ పటేల్ గారు దాన్ని ఓకే చేయడం జరిగింది. అయితే అంబేద్కర్ గారే దాన్ని 10 సంవత్సరాలు ఉంచమని చెప్పడం జరిగింది. ఇది వాస్తవమైనటువంటి విషయము. కానీ ఇంకా అభివృద్ధి జరగలేదు, ప్రజలకు కావలసినటువంటి ఏవి అందలేదని చెప్పేసి మరో 10 సంవత్సరాలు అలా పెంచుకుంటూ దాదాపు 70 సంవత్సరాల వరకు తీసుకొచ్చారు. ఇప్పటికీ రిజర్వేషన్లు ఉన్నా సరే పూర్తి స్థాయిగా అభివృద్ధి చెందలేదు భారతదేశంలో ఆ రిజర్వేషన్ వర్గాలని అందరూ అనుకుంటున్నారు. వాళ్ళను వదిలేసేస్తే మిగిలిన కులాల వాళ్ళు మాత్రం మాకు రిజర్వేషన్లు కావాలి, మాకు కావాలంటూ పోటీ పెరుగుతుందే తప్ప వద్దు, మాకు అక్కర్లేదు, మేము డెవలప్ అవుతాము అన్న వాళ్ళు ఎవరూ లేకుండా పోయారు. అట్ ద సేమ్ టైం నేను ఎందుకు చెప్తున్నానంటే దాని గురించి నాకు నాలెడ్జ్ లేదు, దాని మీద నేను కామెంట్ చేయను. కానీ పూర్తి స్థాయి భారతదేశంలో ఇంకా ఆ రిజర్వేషన్ వర్గాల వారికి అభివృద్ధి దొరకలేదనే దాన్ని పొడిగిస్తూ వస్తున్నారు కదా 10 సంవత్సరాల నుంచి. అలాగే జమిలీ ఎలక్షన్స్ కూడా ఓ 20 ఏళ్ళు, ఓ 30 ఏళ్ళు ట్రై చేస్తే వర్కౌట్ అవుతుంది. ఇది భారతదేశం జీడిపి పెంచుతుంది, లేకపోతే భారతదేశంలో అభివృద్ధిని పెంచుతుంది, లేకపోతే భారతదేశంలో రోడ్లు అవ్వచ్చు, హాస్పిటల్స్ అవ్వచ్చు, విద్య అవ్వచ్చు, మరొకటి అవ్వచ్చు, ఏదైతే ప్రభుత్వం నుంచి ఏదేంటి ప్రతి ఒక్కటి ప్రభుత్వం మీద ఆధారపడే ఉంటుంది. ఎంతో డబ్బు సేవ్ అవుతుంది, ఎన్నో లక్షల
కోట్ల రూపాయల డబ్బు ఒక్క ఎలక్షన్స్తో మిగులుతుంది. ఆ డబ్బు మిగిలితే ఎవరి మీద ఖర్చు పెడుతుంది గవర్నమెంటు? ఖచ్చితంగా విద్య, వైద్యం, డెవలప్మెంటు, సంక్షేమ పథకాలు అన్నిటి మీద ఖర్చు పెడుతుంది కదా. ఎట్ ద సేమ్ టైం ఉద్యోగ అవకాశాలు, ఎన్నో కంపెనీలు స్టార్ట్ చేయడానికి, ఎన్నో ప్రాజెక్టులు తయారు చేయడానికి, ఎన్నో రకాల కొత్త కొత్త ఉద్యోగాలు అందించడానికి, మహిళలకి నారీ శక్తి, ఎన్ని డెవలప్మెంట్ స్కీమ్స్, లక్షల కోట్లు ఎలక్షన్లో సేవ్ అయితే అది మన దేశ అభివృద్ధి. జీడిపి నిజంగానే మనము 3వ స్థాయికి వెళ్ళిపోతాం ప్రపంచ స్థాయిలో. ఈరోజు 5వ స్థానంలో ఉన్నాం. మరి కరోనా లాంటి దాటుకొని కూడా 5వ స్థానంలో ఉంటే నిజంగా ఒక్కసారి జమిలీ ఎలక్షన్స్ జరిగితే 3వ స్థానంకి వెళ్ళిపోతాము. అలా ఓ 10 ఏళ్ళు, ఓ 15 ఏళ్ళు జరిగితే నిజంగా నెంబర్ 1 స్థానంలో మనం ఉంటామేమో, బీట్ చేస్తామేమో. ఎన్నో ట్రై చేస్తేనే కదా మనకు మంచిగుందా మంచిగా లేదా తెలుస్తుంది. ఇప్పుడు 5 ఏళ్ళకు ఒకసారి నాయకుల్ని ఎంచుకోమని ఎందుకు పెట్టారు? మంచి నాయకుడు వస్తే మంచి నాయకుడిని సెలెక్ట్ చేసుకుందాం, చెడ్డ నాయకుడు వస్తే ఓడిద్దాము అనే కదా ప్రజలకు 5 సంవత్సరాల హక్కు ఇచ్చారు. ఇప్పుడు కూడా ఓ 2 సార్లు ట్రై చేస్తే ఓ 10 ఏళ్ళు ప్రయత్నం చేద్దాము. ప్రయత్నం చేసిన తర్వాత లేదు ఈ జమిలీ ఎలక్షన్స్ ఏవి బాలేవు అని ప్రజలందరూ నిర్ణయం తీసుకుంటే అప్పుడు మళ్ళీ మార్చేసి 5 ఏళ్ళకు ఒకసారి పెట్టొచ్చు కదా. ఎందుకు ట్రై చేయకూడదు? ప్రయత్నం చెయ్యకుండా ఇది మంచి ఇది చెడు అని చెప్పడానికి ఎవరికి ఏం నాలెడ్జ్ ఉంది, ఎవరికి ఏం హక్కు ఉంది? ఏదైనా ప్రయత్నించే తీరాలి కదా, మంచో చెడో. ఆయనే చెప్పారు, అంబేద్కర్ గారు ఏం చెప్పారు? ఎప్పుడైతే భవిష్యత్తులో రాజకీయ నాయకులు రాజ్యాంగాన్ని మిస్యూజ్ చేస్తారో, ఒకవేళ వాళ్ళ అవసరాలకి దీన్ని మిస్యూజ్ చెయ్యబడుతుందో, ఎవరైతే రాజ్యాంగాన్ని తగలబెట్టాలనుకుంటారో మొదటి అగ్గిపుల్లను నేనే అవుతాను. సిమిలర్లీ ఇలాంటి వర్డ్ ఏదో అన్నారట. సో ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు, ఇండి కూటమి వాళ్ళు రెచ్చిపోతున్నారు కదా. అసలు 2 సార్లు ఆయన ఎంపీగా ఓడిపోవడానికి కాంగ్రెస్ వాళ్ళే కదా నానా శ్రమపడి ఆయన్ని ఓడించే ప్రయత్నం చేశారు, ఓడించారు కూడా కదా. అంబేద్కర్ గారు మినిస్టర్గా రిజైన్ చేస్తానంటే అంబేద్కర్ రిజైన్ చేయడం వల్ల మనకు పెద్ద నష్టం ఏమీ లేదు. ఒకవేళ రాజేంద్ర ప్రసాద్ రిజైన్ చేస్తే మనకేమన్నా నష్టం వస్తుందేమో కానీ అంబేద్కర్ వల్ల నష్టం ఏమీ లేదు అని మాట్లాడినటువంటి నెహ్రూ వాళ్ళ వారసులు ఈరోజు అంబేద్కర్ అనే పేరును పెట్టుకొని అసలు ఈ రకంగా మాట్లాడడము, రప్చర్ చేయడము, దీని వెనక కేవలం ఢిల్లీ ఎలక్షన్ ఎజెండా, వితౌట్ రీజన్ జమిలీ ఎలక్షన్స్ని క్యాన్సిల్ చేయటము, లేకపోతే జనాల్లో ఒక బ్యాడ్ ఒపీనియన్ని క్రియేట్ చేయడము, ఇదంతా అదే కదా. రిజర్వేషన్లు ఎత్తేస్తామని చెప్పేసి ఫారెన్లో వెళ్ళి వాగింది ఇదే రాహుల్ గాంధీ కదా. రాజ్యాంగాన్ని మళ్ళీ అంబేద్కర్ని గౌరవిస్తున్నామని వీళ్ళంటారు. అమిత్ షా గారి పూర్తి స్పీచ్ వింటే మీకు అర్థమవుతుంది. ఇప్పటికి 100+ టైమ్స్ రాజ్యాంగాన్ని సవరించడం జరిగింది కదా. కాలాన్ని పట్టి రాజ్యాంగ సవరణలు జరుగుతూ ఉంటాయి. అప్పుడెప్పుడో మెకాలే రాసినటువంటి ఐపీఎస్ని, ఆ తర్వాత సిఆర్పిఎస్ని ఏవో ఉన్నాయి కదా, అవన్నీ ఇప్పుడు తీసేసి న్యాయ సంవిధానం అని చెప్పి కొన్ని ఆర్టికల్స్ పెట్టారు కదా. కాలానుగుణంగా ఆర్టికల్స్ మార్చుకుంటూ వెళ్ళడం అనేది ప్రజల శ్రేయస్కరం కోసము, ప్రజల సేఫ్టీ కోసమే కదా. ఇంకా కొంచెం ఏమంటున్నారో తెలుసా? అప్పుడెప్పుడో 70 ఏళ్ల క్రితం రాయబడినటువంటి రాజ్యాంగంలోని అంశాలు ఇప్పుడు సామాజిక పరిస్థితులకి గనక ఇబ్బంది కలిగిస్తున్నట్లుగా ఉంటే మార్చడంలో తప్పేమీ లేదు. ఒకవేళ మార్చడానికి వీలు పడదు అంటే ఎందుకు ఇలా రాయించారు, అంతమందితో కలిసి మీరెందుకు ఓకే చేయించారు? ఒక నిర్మాత మండలి అధ్యక్షులుగా ఉండేనే అంబేద్కర్ని ప్రశ్నించే హక్కు మనకు అదే రాజ్యాంగం ఇవ్వడం జరిగింది. ఎందుకు ప్రశ్నిస్తే అంబేద్కర్ గారిని ఈ దేశంలో బూతవుతుంది? అంబేద్కర్ గారు రాముణ్ణి, కృష్ణుణ్ణి ప్రశ్నించవచ్చు, మన శాస్త్రాన్ని తగలబెట్టొచ్చు, అప్పుడు ఆయనది పర్సనల్ ఒపీనియన్ అవుతుంది. ఓకే, మేము గౌరవిస్తాం దాన్ని. అంబేద్కర్ గారిని ఇలా ఎందుకు చేశారు అని మేము అడిగితే అది నేరం ఎలా అవుతుంది? మంచి భాషతో ఎవరినైనా మనం ప్రశ్నించవచ్చు. దేవుణ్ణే ప్రశ్నించే హక్కు ఉన్నప్పుడు మనుషుల్ని ప్రశ్నించే హక్కు ఉంది. దేవుళ్ళు మనకు వచ్చి ఎలాగో సమాధానం చెప్పలేరు, అంబేద్కర్ గారు కూడా సమాధానం చెప్పలేరు. కానీ నా యొక్క అభిప్రాయాన్ని, మీ యొక్క అభిప్రాయాన్ని బయటికి గౌరవంగా వ్యక్తపరిచేటటువంటి హక్కు మనకు రాజ్యాంగం ఇచ్చింది. ఆర్టికల్ 51AH కావాలంటే వెతకండి. ప్రశ్నించేటటువంటి తత్వం ప్రజల్లో పెరగడం అన్నది చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం అని చెప్పేసి, సైన్స్ గురించి, టెక్నాలజీ గురించి, లేకపోతే ఏదైనా తెలుసుకోవాలన్న అంశం గురించి ప్రశ్నించే తత్వం మనుషుల్లో పెరగాలి. సో కాబట్టి మనకి ఏవైనా డౌట్లు ప్రశ్నించేటటువంటి హక్కు మనకు ఉంది. కాబట్టి రాజ్యాంగ పరంగా రాజ్యాంగానికి లోబడే మేము ప్రశ్నలు అడుగుతున్నాము, తప్పేం లేదు. ఎందుకు అంటే నాకేదన్నా డౌట్ వస్తే మరి నేను అడగాలి కదా. నేను ఎవరిని అడుగుతాను? నేను మీడియా ముందు మాట్లాడతాను, ఇలా సోషల్ మీడియాను ఉపయోగించుకొని నా ప్రశ్నను నేను సంధిస్తాను. దానికి బూతులతో సమాధానం చెప్పకూడదు. మీ దగ్గర సమాధానాలు ఉంటే మీరు అంతే డీసెంట్గా నాకు సమాధానాలు చెప్పాలి. మతతత్వాన్ని రేకెత్తించకూడదు. మత స్వేచ్ఛ చాలా అవసరము. సో ఏదైనా సరే మనం డీసెంట్గా మాట్లాడుకోవాలి అని చెప్పినటువంటి అంబేద్కర్ గారే ఆయన రాముడి గురించి, కృష్ణుడి గురించి పుస్తకాలు రాసి మరి మతతత్వాన్ని ఆయనే రెచ్చగొట్టారు కదా. రెచ్చగొట్టడాన్ని 19A ఆర్టికల్ ప్రకారము ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని ఆయనే చెప్పారు కదా. సో అలాంటప్పుడు మేము ఏదీ రెచ్చగొట్టకుండా అడగడము, ప్రశ్నించడము నేరం ఎలా అవుతుంది అధ్యక్ష?
సరే, ఇప్పుడు అమిత్ షా గారి విషయానికి వచ్చేస్తే ఆయన మాట్లాడిన పెద్ద స్పీచ్లో చిన్నది కట్ చేసేసి రప్చర్ అయితే చేస్తున్నారు. పూర్తిగా విన్న తర్వాత అమిత్ షా గారు అన్నది తప్పు అని మీకు అనిపిస్తే దయచేసి కామెంట్ చేయండి. తప్పు అని అనుకునే వాళ్ళను మనం ఎలాగూ మార్చలేము. దేశ అభివృద్ధి, దేశ సంక్షేమము, ప్రజలకు కావలసినటువంటి డెవలప్మెంట్ చేయడము, దానికి సంబంధించింది పార్లమెంటులోనూ అసెంబ్లీలలోనూ మాట్లాడడానికి మన సొమ్మును ఖర్చు పెట్టి పంపిస్తున్నాం కాబట్టి అనవసరమైన విషయాలు, బాయ్కాట్లు, పనికిమాలిన పెంట చేసేటటువంటి రాజకీయ నాయకుల్ని దయచేసి ప్రజలు బాయ్కాట్ చేయమని చెప్పేసి నేనైతే పిలుపునిస్తున్నాను. ఎందుకంటే రోజుకు 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పార్లమెంటు సెషన్స్ జరుపుతుంది. అది మన డబ్బు, మనం గుర్తుపెట్టుకోవాలి. మన గురించి మాట్లాడాలి, మన దేశం గురించి మాట్లాడాలి. పనికిమాలిన సొల్లు మాట్లాడడానికి మనం లీడర్స్ని పార్లమెంటుకు పంపించలేదు. దయచేసి మీ కామెంట్స్ కూడా తెలియచేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లైక్ కొట్టడం కూడా మర్చిపోవద్దు. అండ్ బోల్డ్ అంతా రీసెర్చ్ చేసి మంచి సబ్జెక్ట్స్ మీ ముందు పెట్టడానికి తప్పకుండా ప్రయత్నం కూడా చేస్తాను. మళ్ళీ ఒక మంచి సబ్జెక్ట్తో మీ ముందుకు కలుసుకుంటాను. అంతవరకు సెలవు. జై హింద్, జై భారత్.